ఈరోజు మన దగ్గర కూడా మీకు కూడా తెలుసు గంజాయి అని స్టేట్ వైడ్ కూడా సీఎం గారు కూడా చెప్పారు. దాని అదేవిధంగా మేము కూడా బాగా అన్ని టౌన్ కానీ ఖమ్మంలో కానీ ఈ గంజాయి ఎక్కడ కూడా ఉంటే అది అరికట్టాలనే ఉద్దేశంతో తరువుగా వెహికల్ చెకింగ్ అని అన్నీ చేస్తున్నాం. రైడ్స్ వెహికల్ చెకింగ్ అన్నీ చేస్తుంటే ఈరోజు మార్నింగ్ హవేలీ పోలీస్ స్టేషను అండ్ ఖమ్మం టాస్క్ ఫోర్స్ వారు కూడా వెహికల్ చెకింగ్లో భాగంగా శ్రీశ్రీ సర్కిల్ మన దగ్గర శ్రీశ్రీ సర్కిల్ దగ్గర ఎర్లీ మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద హోండా షైన్ మోటార్ సైకిల్ దానికి నంబర్ లేదండి. నంబర్ లేని మోటార్ సైకిల్ మీద పోతుంటే వాళ్ళు ముగ్గురిని ఆపడం జరిగింది. ఆపడం అంటే ఎన్నుకున్న ఒక వ్యక్తి పారిపోయాడు. తర్వాత వాళ్ళ అక్కడ దొరికిన ఇద్దరు వ్యక్తులలో వాళ్ళని ఇమీడియట్గా ఎస్ఐ గారు ఏంటంటే వాళ్ళ ఇద్దరు వ్యక్తులను పట్టుకుని అక్కడ ఉన్న సిబ్బందితోటి ఇద్దరు పంచులను గవర్నమెంట్ పంచులను ఇమీడియట్గా పిలిపించి వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే తరువుగా పంచుల ముందు వాళ్ళు ఏం ఒప్పుకున్నారంటే ఒక 2 కిలోల గంజాయిని 2 కిలోల గంజాయిని చిత్రకూట మన ఒరిస్సా బోర్డర్లోకి పోయి ఒక 5 days బ్యాక్ తీసుకొచ్చారు. వాళ్ళు పాకెట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, అదే గంజాయి పాకెట్స్ 2 అవి తీసుకొచ్చి ఇక్కడ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నీడీ పీపుల్ కొంతమంది ఉంటే వాళ్ళకి అమ్మటానికి దాని ద్వారా డబ్బు సంపాదించేసి వీళ్ళు కూడా జల్సాలకు అలవాటు పడ్డారు వీళ్ళు. అండ్ అది అమ్మడానికి తీసుకుని ఈరోజు మార్నింగ్ మళ్ళీ బయలుదేరారు. ఇంటి దగ్గర నుంచి పోయి ఇంకొక చిన్న మైనర్ బాల్ని కూడా ఎక్కించుకుని పోయారు అమ్మటానికి. త్రూ మైనర్ ద్వారా అమ్మితే అనుమానం రాదనే ఉద్దేశంతో ముగ్గురు పోతున్నారు అనమాట. దాంట్లో మనకు దొరికిన వాళ్ళు సయ్యద్ అఫ్రోజ్ ఎలియాస్ మౌలానా, ఇతను 18 years, ఇతను మెకానిక్ మన ఖమ్మంలోనే ఉంటారండి. దెన్ ఒక మైనర్ బాలుడు అండ్ మన దగ్గర పారిపోయిన అతను షేక్ కాసిం, ఆయన కూడా ఖమ్మమే, 27 years, షేక్ కాసిం ఖమ్మము. దెన్ వీళ్ళిద్దరిని పట్టుకుని అండ్ ఇద్దరు పంచుల సమక్షంలో 2 కిలోల బంగారాన్ని ఆ నంబర్ లేని వాహనాన్ని తీసుకోవడం జరిగింది. తర్వాత విచారిస్తే ఆ మోటార్ సైకిల్ని కూడా మహబూబాబాద్లో ఒక 15 days బ్యాక్ దొంగతనం చేశారు. ఈ నేరాలు అవి చేయడానికి అక్కడ మహబూబాబాద్ పిఎస్ లిమిట్స్లో ఆ షైన్ మోటార్ సైకిల్ని కూడా దొంగతనం చేయడం జరిగింది. అదేవిధంగా మనకు దొరికిన మైనర్ బాలుడు కూడా 1 town ఏరియాలో ఒక స్కూటీని దొంగతనం చేయడం జరిగింది. దెన్ ఈ 2 దొంగతనాలు కాకుండా ఈ పారిపోయిన కాసిము, మనకు దొరికిన మౌలానా ఎలియాస్ అఫ్రోజు, ఈ మైనర్ బాలుడు ముగ్గురు కూడా 5 days బ్యాక్ మన ఖానాపూర్ హవేలీ పోలీస్ స్టేషన్లో ఒక స్నాచింగ్ కేసులో కూడా ఉన్నారు. వాళ్ళు ఒక లేడీ అండ్ ఆమె భర్త 75 years లేడీ, ఆమె భర్త ఇంటి ముందు ఎండ వచ్చిందని కూర్చుంటే 5 days బ్యాక్ అడ్రస్ అడగనికి పోయి ఈ అఫ్రోజు ఈ కాసిము ఆమె మెడలో ఉన్న గొలుసుని తెంపుకుని పోయారు. దాంతో మన దగ్గర ఆల్రెడీ ఒక కేసు ఉన్నది, స్నాచింగ్ కేసు కూడా. ఈ స్నాచింగ్ కేసులో ఉన్న గోల్డ్ని కూడా మహబూబాబాద్లో ముత్తూట్ ఫైనాన్స్లో ఇంకొక కొలీగ్ అసోసియేట్ ఉన్నాడు విజేంద్ర ప్రసాద్ అని, అతను ఖమ్మం, అతని ద్వారా అక్కడ పెట్టారు అన్నమాట. ముత్తూట్ ఫైనాన్స్లో కుదవబెట్టి 1,20,000 రూపాయలు తీసుకున్నారు. దానికి సంబంధించిన రిసిప్ట్ కూడా మనము వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఈ రిసిప్ట్ తీసుకుని ముత్తూట్ నుంచి ఆ బంగారాన్ని రికవరీ చేస్తాం, ఈ కేసులో చేస్తాం. అండ్ ఇంకొక టీమ్స్ను కూడా కాసిమ్ని పట్టుకోవడానికి మనం ఆల్రెడీ డిప్యూట్ చేసిన ఈరోజు మార్నింగ్ పారిపోయిన కాసిమ్. ఈ ముగ్గురు దగ్గర నుంచి కూడా ఒక మైనరు అఫ్రోజు అండ్ విజేంద్ర ప్రసాద్, వీళ్ళ దగ్గర నుంచి మనము ఒక 2 మోటార్ సైకిల్స్, 2 సెల్ ఫోన్స్, 2 కిలోల గల 2 ప్యాకెట్లు ఉన్న గంజాయిని, ఒక 25,000 రూపాయలను, టోటల్ వర్త్ 2,65,000 రూపాయల వర్త్ ప్రాపర్టీని ఈరోజు మార్నింగ్ మన టాస్క్ ఫోర్స్ ఖమ్మం ఏసీపీ గారి ఆధ్వర్యంలో, దెన్ హవేలీ పోలీస్ స్టేషన్ సహాయ సహకారాలు, ఏసీపీ గారి టాస్క్ ఫోర్స్ సహాయ సహకారాలతోటి ఇవి పట్టుకోవడం జరిగింది. ఈ ప్రాపర్టీ ఇవి పట్టుకోవడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకి సబ్సిక్వెంట్గా ఈ ప్రాపర్టీని కూడా మనం రికవరీ చేయడం జరిగింది. కాసిం మార్నింగ్ మనం పట్టుకున్నప్పుడు వెనక కూర్చొని పారిపోయిందండి కాసిం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.